ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలం కోసం చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాలు రచిస్తోంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరిగే మినీ వేలంలో మెరికల్ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంతో రుతురాజ్ సేన ఉంది. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా 10 మంది ఆటగాళ్లను సీఎస్కేలో వేలంలో వదిలేసింది. ఆటగాళ్ల స్వాప్ ట్రేడ్ డీల్ నేపథ్యంలో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, శామ్ కరన్ ను రాజస్థాన్ రాయల్స్ కు ఇచ్చేసి ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ను టీంలోకి తెచ్చుకుంది. 10 మంది ఆటగాళ్లను వదిలేయడంతో పాటు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో చెన్నై సూపర్ కింగ్స్ పర్స్ లో 43.4 కోట్ల భారీ సొమ్ముంది. రిటెన్షన్ ప్రక్రియ అనంతరం సీఎస్కేకు ఓవర్సీస్ ఓపెనర్ తో పాటు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ పేసర్ జడేజా స్థానాన్ని భర్తీ చేసే ఇండియన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఆడగల స్పిన్నర్ ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు సీఎస్కే ప్రధానంగా 4 ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రసెల్ ను సీఎస్కే కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. సుదీర్ఘకాలం కేకేఆర్ కు ఆడిన అతన్ని ఆ జట్టు వదిలేసింది. రసెల్ తో శామ్ కరన్ స్థానాన్ని భర్తీ చేయాలనే ఆలోచనతో సీఎస్కే ఉంది. లో ఆర్డర్ లో దూకుడుగా ఆడే సామర్థ్యంతో పాటు మిడిల్ ఓవర్ లో కట్టడిగా బౌలింగ్ చేసే సత్తా రసెల్ కు ఉంది. ప్రస్తుతం సీఎస్కే స్కౌట్ గా ఉన్న ఏఆర్ శ్రీకాంత్ గతంలో కేకేఆర్ కు స్కౌట్ గా పనిచేశారు. రసెల్ ను ఆ జట్టు రిలీజ్ చేయగానే ఏఆర్ శ్రీకాంత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. రసెల్ లోడింగ్ అని ఫోటో పెట్టాడు. ఈ క్రమంలోనే సీఎస్కే కు రసెల్ ప్రధాన టార్గెట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అతను వేలంలో చిక్కకపోతే కెమెరూన్ గ్రీన్ ను కొనుగోలు చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే స్పిన్నర్ నూర్ అహ్మద్ కు తోడుగా రవి బిష్ణోయ్ ను కొనుగోలు చేసే ప్రయత్నం చేయొచ్చు. అతను చిక్కకపోతే లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. చెన్నైలోని చపాక్ మైదానానికి రాహుల్ చాహర్ బౌలింగ్ సరిగ్గా సరిపోతుంది. మరోవైపు పేస్ విభాగంలో మతీషా పతిరాణా స్థానాన్ని భర్తీ చేసేందుకు గేరాల్డ్ కొయిట్టీని సీఎస్కే కొనుగోలు చేయొచ్చు. అతనికి బ్యాకప్ గా లుంగి ఎంగిడి, మోహిత్ శర్మ, ఆకాష్ దీప్ వంటి పేస్ బౌలర్లను కూడా సీఎస్కే ఆప్షన్లుగా పెట్టుకున్నట్లు సమాచారం. మతీషా పతిరాణాను తిరిగి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారని సీఎస్కే వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే విదేశీ టాప్ ఆర్డర్ బ్యాటర్ గా క్వింటాన్ డికాక్, ఫాఫ్ డు ప్లెసిస్ లో ఒకరిని సీఎస్కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫాఫ్ డు ప్లెసిస్ గతంలో సీఎస్కే కు అద్భుతమైన ఆరంభాలను అందించాడు.